ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 82వ కీర్తన మొదటి నుండి చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆసాపు కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? సెలా. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివిలేని వారు, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఉదయ కాలమున మేము చదువుకున్న ధ్యానం చేయుట కొరకు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకున్న 82వ కీర్తనను కూడా భక్తుడైన ఆసాపే రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ఈ కీర్తన ప్రధానమైనటువంటి ఉద్దేశము, అంశము ఏమిటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని మరి పరిపాలించటానికి, వారికి తీర్పు తీర్చటానికి. ఇశ్రాయేలు జనాంగము మామూలు జనాంగము కాదు, గొప్ప జనాంగం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దాదాపుగా 20 లక్షలకు పైగా మరి దేవుడు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి మరి కనాను దేశానికి నడిపించాడు. ప్రియదేన్ పిల్లరా, గొప్ప జనాంగము. ఇశ్రాయేలు జనాంగానికి అప్పటికి రాజు లేడు. మరి మోషే తర్వాత యెహోషువ తర్వాత మరి వారిని నడిపించటానికి, వారిని పాలించటానికి మరి ఆయన కొంతమందిని మొదటిగా న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతుల కాలంలో ఆ న్యాయాధిపతులైనటువంటి వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు తీర్పులు తీరుస్తూ ఉండేవారు. ప్రియదేని పిల్లరా, మరి ఇక్కడ చెప్పబడినటువంటి మొదటి వచనంలో దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములు అనంటే మరి ఎవరు అనంటే, ప్రియదేని పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులు మరి ఆ దినాన్న రాజులు లేనటువంటి సమయంలో మరి మోషే మరి యెహోషువ వీరు చనిపోయిన తరువాత ఇశ్రాయేలు జనాంగము కనాను దేశంలో వృద్ధి చెందుతున్నప్పుడు వారికి న్యాయాధిపతులు మొదట వారిని ఏలారు. అలాంటి న్యాయాధిపతులు దేవుని ప్రజలను ఏలటంలో మరి పక్షపాత వైఖరిని అవలంబించారు. వారికి తీర్పులు మంచి వారికి అంటే ఉన్నతమైన వారికి ఒకలాగా, దీనులు దరిద్రులైన వారికి ఒకలాగా, అన్యులైన వారికి ఒకలాగా వారు తీర్పులు తీరుస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన దేవుడు దేవుని ప్రజల సమాజంలోనికి ఆయన దిగివచ్చాడు. ఎవరైతే ప్రజలు తీర్పులు తీరుస్తున్న వారిని దైవములుగా భావించి వారిని మరి కొలవటం ప్రారంభించారు. ప్రియదేని పిల్లరా, దేవుని సమాజంలో అక్రమానికి దేవుడు చోటివ్వడండి. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. దేవుని సమాజంలో
దేవుని సంఘములో అక్రమానికి చోటు ఎంత మాత్రమును దేవుడు ఉండనివ్వడు. అందుకే దేవుని ప్రజలైన వారికి మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయాధిపతులు మరి లంచగొండులై మరి లంచం తీసుకుంటూ మరి డబ్బు ఆశ కలిగి వారికి అన్యాయమైన తీర్పులు తీర్చటం ప్రభువు గమనించాడు. ప్రియదేని పిల్లరా, ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాటలో దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు అని అంటే ఇది ఇతర ప్రాంతాలలో ఇశ్రాయేలు జనాంగములో బయట ఉండినటువంటి ప్రజలు పూజించేటువంటి దేవుళ్ళు కాదు ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి మాట. అలాంటి దేవుళ్ళతో నిజమైన దేవునికి మరి సాటి ఏముంది? అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు అని దేవుడు చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదని దేవుడే చెప్పాడు. ప్రియదేని పిల్లరా, ఇక్కడ దేవుళ్ళు అని మాట్లాడడానికి కారణం ఏంటంటే మరి ఇశ్రాయేలు న్యాయాధిపతులు మరి దేవుడు వారిని దేవుళ్ళు అని పిలిచాడు. దేవుడు వారిని దేవుళ్ళు అని ఎందుకు అన్నాడు అని అంటే దేవుని ప్రతినిధులుగా దేవుని తరపున న్యాయం తీర్చేందుకు దేవుని చేత నియమించబడినటువంటి వారు. దుర్మార్గులకు శిక్షలు నిర్ణయించే పని, నిర్దోషులను తీర్పు తీర్చే పని దేవునివి. ప్రియదేని పిల్లల ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 17వ వచనంలో మరి తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యమును నా యొద్దకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని అని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజలైన వారిని ఏలటానికి న్యాయాధిపతులను ఆయన ఏర్పాటు చేశాడు. ప్రియదేని పిల్లరా, వీరి పని ఏమిటి? వారికి న్యాయం తీర్చాలి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అదే వారి విధి. కానీ వారు ఏం చేశారంటే దుర్మార్గులకు మరి మంచి చేస్తూ నిర్దోషులను మరి దోషులుగా తీర్పు తీర్చేటువంటి పనిని పట్టుకున్నారు. అందుకే దేవుడు తన సమాజంలో సంఘములోనైనా దేవుని కుటుంబంలోనైనా అక్రమము జరగటానికి దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుని సమాజ మధ్యంలోనికి దేవుని ప్రజల మధ్యకు దేవుడే దిగివచ్చి అంటున్నాడు కదా, మీరు అలాగున చేయకూడదు. న్యాయము తీర్పు తీర్చేటువంటి దుర్మార్గులకు శిక్షలు నిర్ణయించే పని, నిర్దోషులను తీర్పు తీర్చే పని నాది అని వారిని గద్దించటానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని ఎత్తి ఇక్కడ భక్తుడైన ఆసాపు రాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుని సమాజంలో అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటే ఆయన ఊరుకునే దేవుడు కాదు. మరి భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపితే వారెప్పుడు దేవుని నామాన్ని అంగీకరించగలరు? నీవు దేవుని నమ్మిన వాడివే, కానీ నీవు పక్షపాత వైఖరి కలిగి ఉన్నావు. నీ భక్తి, నీ నీతి భక్తిహీనులకు ఒక మార్గమైపోవాలి, ఒక మరి సూచనగా వారికి కనబడాలి. దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని, ఉన్నతమైన రక్షణను పొందుకున్న నీ జీవితము భక్తిహీనులైన వారికి, అన్యులైన వారికి ఒక మరి సూచనగా, ఒక దాన్ని ఏమంటామంటే ప్రియదేని పిల్లారా, నీ భక్తిని చూసి వారు మారే విధంగా నీవు భక్తిని కలిగి ఉండాలి. అందుకని దేవుడు నిన్ను న్యాయాధిపతినిగా మరి వారికి దేవుళ్ళుగా నియమించాడు. ఆ పనిని నీవు సక్రమంగా చేయకుండా అక్రమం చేయటాన్ని బట్టి దేవుడు దిగొచ్చాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున కుటుంబంలోనైనా సంఘంలోనైనా అక్రమము గనక ఉంటే గనక దేవుడు తప్పక దిగి వస్తాడు. దేవుడు తన సమాజంలో, తన సంఘములో, మరి కుటుంబంలో ఎక్కడైనా సరే అక్రమానికి చోటు ఇవ్వడు. క్రమము లేని వాటి మధ్య క్రమము లేని క్రియలను ఆయన అంగీకరించాడు. నిన్ను క్రమపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఆనాడు దేవుని ప్రజలను పాలించే న్యాయాధిపతులు మరి డబ్బుకు ఆశపడి లంచం తీసుకొని మరి దేవుని పిల్లలైన వారికి భక్తిహీనుడిలా పక్షపాతం చెప్పారు, అన్యుల పట్ల పక్షపాతం చెప్పారు. పేదలకు ఒక తీర్పు, మరి గనులైన వారికి ఒక తీర్పు తీరుస్తూ
వారు దేవునికి కోపం తెప్పించారు ప్రియదేవులు. అందుకే దేవుడు వారి మధ్యకి దిగి వచ్చి వారిని సరిచేస్తూ ఉన్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోవుడి అన్నాడు దేవుడు. ప్రియదేవుని పిల్లల, అక్రమానికి దేవుని సన్నిధిలో చోటు లేదు. దేవుని సన్నిధిలో అక్రమం జరిగితే ఆయన ఊరుకునే దేవుడు కానే కాదు. అదే నీ కుటుంబంలో అయినా నీ జీవితంలో అయినా అక్రమము నీ జీవితంలో ఉందేమో, లంచగొండిగా నీవు మారిపోయేవేమో, దేవుని ప్రజలకు అన్యాయమైన తీర్పులు తీరుస్తా ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చే పని నాది అన్నాడు. కాబట్టి నీవు అక్రమానికి గురైనప్పుడు వేదన చెందకు. ఎందుకంటే అక్రమాన్ని క్రమపరిచే దేవుడు నీకున్నాడు. నీ జీవితంలో అక్రమం జరిగిందని వేదన చెందుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? అక్రమమునకు గురైన నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ప్రియదేవుని పిల్లలు, అదే ఆసాపు భక్తుడు ఇక్కడ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మరి లేఖనము ఒకటి ఇక్కడ చెప్పబడింది. యేసు ప్రభుల వారు ఈ వచనాన్ని మరి యోహాను సువార్త 10:34 ఆయన ఉటంకించాడు. ఏమిటో తెలుసా? 6వ వచనంలో, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ప్రియదేవుని పిల్లలు, ఈ మాట యేసు ప్రభు వారిని రాళ్లతో కొట్టాలని చూసినటువంటి ఆనాటి శాస్త్రులు పరిసయ్యులకు దేవుడు ఈ వాక్యాన్ని పరిచయం చేశాడు. యోహాను సువార్త 10:34 అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు సుంకరులను గురించి మరి శాస్త్రులను గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఇక్కడ ప్రవచనమెత్తి మాట్లాడాడు. ఆనాడు దేవుడు మరి నేను చెప్పాను కదూ, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానని, మిమ్మల్ని ఏర్పాటు చేసింది నేనే అని యేసు ప్రభు అన్న మాట మరి 600 సంవత్సరాలకు పూర్వమే ఆసాపు భక్తుడు ఇక్కడ ఉటంకించాడు. ఆనాడు యేసు ప్రభువుని మరి దేవునిగా అంగీకరించకుండా నీవు మనుష్యుడివి దేవుడిగా చెప్పుకుంటున్నావేంటని చెప్పి యేసు ప్రభువును రాళ్లతో కొట్టాలని చూశారు. ప్రియదేవుని పిల్లరా, వారందరూ మరి జీలకర్రలోను సోపులోను లంచాలు అడిగేటువంటి మనుష్యులు. అట్లాంటి వారిని దేవుడు గద్దించాడు. ప్రియదేవుని పిల్లరా, అందుకే ఈ 82వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా, దేవుని సమాజంలో అక్రమం ఉండకూడదు, లంచగొండి ఉండకూడదు. దేవుని సమాజంలో మరి డబ్బు ఆశ కలిగి పేరాశ కలిగిన వాడు ఉండకూడదు. అట్లాంటి వాడు దేవుని ప్రజలను పాలించటానికి, దేవుని ప్రజలను ఏలటానికి అనర్హుడు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్రమము నీ జీవితంలో ఉందేమో, అక్రమం చేస్తూ డబ్బు సంపాదన చేస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుడు కలుగు చేసుకుంటాడు. అక్రమము నీలో నుండి తీసివేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితము ఎలాగన ఉంది? దేవుని మరి సన్నిధిలో నీవు పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నావా? అక్రమము ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో ఉందేమో, నీ ఉద్యోగంలో లంచగొండిగా ఉన్నావేమో, నీవు చేసే పనిలో లంచగొండిగా ఉన్నావేమో, దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. నీవు పరిశుద్ధంగా జీవించాలి. భక్తిహీనులు నిన్ను చూసి, నీ భక్తిని చూసి వారు మార్పు చెందే విధంగా నీ భక్తిని కలిగి ఉండాలి. అలాగున ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను అలాగున దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. అవును తండ్రి, ఆనాడు న్యాయాధిపతులైన వారు దైవములుగా పిలువబడుతూ అయా నీ పిల్లలైన వారికి నాయనా అక్రమమును చేస్తూ అయా ఇదిగో నిర్దోషత్వమును బట్టి నిర్దోషిగాను, దోషిని దోషిగాను, నిర్దోషిని నిర్దోషినిగాను తీర్పు తీర్చకుండా లంచగొండి తనముతో అయా ఇదిగో తండ్రి వారు ప్రతి దానిలో భాగాన్ని కోరుకుంటూ నీకు వ్యతిరేకంగా జీవించారు, అక్రమం చేయగలిగారు నాయన. అలాంటి అక్రమము నా ప్రజల మధ్య ఉండకూడదని మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని ఆసాపు భక్తుడు వివరించాడు. అవును తండ్రి, నీ ప్రజల జీవితాల్లో ఎవరిలో కూడా అక్రమం ఉండకూడదని, అది సంఘములోనైనా సమాజంలోనైనా ఉండకూడదని నీ వాక్యము ద్వారా హెచ్చరించావు. ఈ రోజున ఎవరి జీవితంలో అక్రమం ఉందేమో, లంచగొండిగా వారు బ్రతుకుతున్నారేమో, వారికి ఇవ్వబడిన పనులు అపనమ్మకస్తులుగా ఉన్నారేమో తండ్రి, వారందరినీ సరిచేసి వారి భక్తి, వారి విశ్వాస్యత అన్యులకు, భక్తిహీనులకు మాదిరిగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు కన్ను దృష్టి ఉంచి
మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.